అందరికీ తెలిసినే కర్రీ ఇది. ఉర్లగడ్డ పిట్టు అంటారు, లేకపోతే ఉర్లగడ్డ పొరుటు అంటారు. ముందుగా ఉర్లగడ్డలు కడిగి నీట్గా మనం బాయిల్ చేసుకొని స్మాష్ చేసి పెట్టుకోవాలి. చాలా ఈజీ కర్రీ అండి ఇది. ఎక్కువ ఆనియన్స్ వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి, కరివేపాకు, కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. దీనికి ఎక్కువ ఎర్రగడ్డలు ఉంటే చాలా బాగుంటుందండి. ఈ కర్రీ అనేది మనకి డ్యూయల్ పర్పస్ అనమాట. మనం మామూలుగా ఈ సోమాస్ అలాంటివి చేస్తాం కదా, కట్లెట్స్ అట్లాంటి వాటికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది మనం అన్నంలోకి ఉర్లగడ్డ పిరుటు అంటారు. ఈ విధంగా కొంచెం రెడ్ బ్రౌన్ కలర్లో వచ్చినప్పుడు ఈ ఆనియన్స్ ఇందులో మనం ఆల్రెడీ ఉడకబెట్టి స్మాష్ చేసి పెట్టుకున్న ఉర్లగడ్డ అది స్మాష్ని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో వేస్తాను. ఉర్లగడ్డ ఆల్రెడీ ఆనియన్ రెడ్ కలర్లోకి వచ్చేసింది. సిమ్లో పెట్టుకోవాలండి, లేకపోతే మాడొస్తుంది. ఎంత స్టీల్దైనా ఎక్కువ ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడొస్తుంది. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడకబెట్టి స్మాష్ చేసి పెట్టుకున్న ఆలు దాన్ని ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది అందరికీ తెలిసిన కర్రీ అయినా కొంచెం వెరైటీగా ఉంటుందని నేను ఇలా చూపిస్తున్నాను. అంటే ముందు ఉర్లగడ్డలు కొయ్యడం, కడగడం ఇవంతా లేకుండా డైరెక్ట్గా ఉర్లగడ్డ ఉడకబెట్టి స్మాష్ చేసుకున్న దాన్ని ఆనియన్లోకి వేసి, ఇది కూడా చాలా ఈజీ కర్రీ అండి. ఉడకబెట్టడానికి ఒక 5 మినిట్స్ కుక్కర్లో, ఆనియన్ కట్ చేసుకున్నానికి ఒక 1 మినిట్, అవి ఫ్రై చేసుకోవడానికి 1 మినిట్, ఈ ఆలు వేసి అందులో ఫ్రై చేయడానికి ఇంకొక 5 మినిట్స్, అంతా కలిపి ఒక 7-8 మినిట్స్లో ఈ ఉర్లగడ్డ పిట్టు అనేది తయారైపోతుంది. ఇది పప్పుచారులోకి, పప్పులోకి, ఆకుకూర పప్పులోకి నంచుకోవచ్చు. అది అట్ట కాకపోయినా ఇది డైరెక్ట్గా అన్నంలో కూడా కలుపుకొని తినవచ్చు, అంత బాగుంటుంది ఇది. మనము ఒక స్టఫ్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చు. పూరీలో కానీ చపాతీలో కానీ స్టఫ్ లాగా కూడా వేసుకొని దాన్ని ఇట్లా రోల్ చేసుకొని మనం కాల్చుకోవచ్చు. ఇది అన్నిటి విధాలుగా ఉపయోగపడుతుంది. మధ్యాహ్నం కర్రీలాగా వాడుకోవచ్చు. మిగిలింది నైట్ మనం చపాతీలోకి, పుల్కాల్లోకి మనం పిండిలో మధ్యలో పెట్టి ఇది మనం కర్రీ వేలుకొని మనం దాన్ని చపాతీలాగా చేసుకోవచ్చు అనమాట. ఇదండి ఈ కర్రీ, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ను చూడండి, అన్ని ఈజీ కర్రీలండి.